అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా తొందరగా అయిపోతుంది, క్విక్గా చేసుకోవచ్చు. ఒక కప్పు బొంబాయి రవ్వతో చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి. మీ రుచికి తగ్గ మీరు చూసుకొని వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా ఇప్పుడు ఈ నీళ్ళంతా బాగా మరగాలి. ఇప్పుడు నీళ్ళంతా బాగా మరిగే టయానికి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకొని నిదానంగా కలుపుతూనే ఉండాలి, చేయి వదలకుండా. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చూసి నేర్చుకొని చేసుకోండి. ఒక అర టీ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి, గట్టి పడేంత వరకు కలుపుకోవాలి. ఈ స్టేజ్లో వచ్చేసి ఇందులోకి పచ్చి కొబ్బరి తురుముడు లేదంటే ఎండు కొబ్బరి తురుముడు కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉందో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా నిదానంగా కలుపుతూనే ఉండాలి, చేయి వదలకుండా. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి వేసుకోండి. మీ దగ్గర మైదా ఉందంటే మైదా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్న మంట మీద ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఐదు నిమిషాల తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 పార్ట్లుగా డివైడ్ చేయండి పిండిని. ఇప్పుడు ఇందులోంటి ఒక ముద్ద తీసుకొని మనం ప్రిపేర్ చేసుకుందాం. నేను చూపించిన విధంగా మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. ఇక్కడ చపాతీ కర్ర తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు చపాతీలాగా అంతా బాగా రుద్దుకోవాలి. మరీ సన్నగా కాకుండా ఎక్కువ సన్నగా చేసుకోకుండా కొంచెం పిండి ఉండేలాగా చేసుకోండి. నేను చూపిస్తాను. ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని షేపులు చేసుకోండి. చిన్న చిన్న పూరీల్లాగా షేప్లు చేసి పెట్టుకోండి. ఈ విధంగా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న పిండినంతా తీసివేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకొని చేసుకోండి.
ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఒకటిగా వేసుకొని చేసుకోవాలి. ఒక 10 సెకండ్ అలా వదిలేస్తే అవే పైకి వచ్చి తేలుతాయి. ఇప్పుడు కొంచెం రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా బ్రౌన్ కలర్ లేకుండా జస్ట్ అలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. రెండో రౌండ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చేసి పెట్టారంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.